ఫ్రెండ్స్, నేను మీ చికెన్ షాప్ రెడ్డిని. ఫ్రెండ్స్, మా కుమార్ అన్నకి 1.5 kg చికెన్, కస్టమరీ దేవుడు అనే టైటిల్ని నేను పెట్టుకున్నాను. ఎందుకంటే ఆయన రూపాయి నేను తింటున్నాను కాబట్టి ప్రతి కస్టమర్ని నేను పరిచయం చేసుకొని నా యూట్యూబ్ ద్వారా వాళ్ళని చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్. అన్న, కుమార్ అన్న, ఏం చేస్తుంటావు నువ్వు? నేను వాచ్మెన్ కూడా. వాచ్మెనా? ఓకే. ఏమన్నా సంపాదించుకున్నావు అంతా ఇంత? పిల్లలు చదువులు అయిపోయినాయి, పెద్ద జాబ్ చేస్తాను. జాబ్ చేస్తున్నాడా? వయసు ఎంత అన్నది? వయసు 48. 48? వెరీ గుడ్. 48లోనే పిల్లలు జాబ్ చేస్తున్నారా? ఏం కుదవలేదు ఇంకా? ఓకే. అంత చిన్న ఇంకా ఈ సంవత్సరం చదవకపోతుంది. వాచ్మెన్ డ్యూటీ చేసుకుంటూ చూడండి, ఇలా ఉండాలి మనుషులు అంటే. మీలాగా ఏదో అన్నలాగా వాచ్మెన్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఏం చేస్తుంటారంటే వ్యసనాలకి బానిస అవుతుంటారు. చాలామంది మీ ఫీల్డ్లో బాగా మంచిగా అవుతారు కదా. నీకేం అలవాటు లేదు కదా? మనకేం అలవాటు? ఆదివారం లేదు. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్. ఆదివారం తాగుతావు. రైట్ రైట్. అన్న తాగుతాడు కానీ ఏదైనా లిమిట్గా. బయట పడద్దు. అదైనా 9 దాటితేనే నీ పని అంతా అయిపోయిన తర్వాత తాగుతావు. అది కూడా ఏమైనా ఎక్కువ తాగుతావా? ఏంది లేదు, తెచ్చుకుంటే తాగుతా అంతే. ఓకే. మరి ఏదో ఫుల్ ఇల్లు అట్లా ఏమన్నా కంకణాలు ఏమైనా కట్టుకున్నావా? ఏం లేదు. జాగ్రత్త. వెరీ గుడ్. నిన్ను చూసి నేను కూడా ఇన్స్పైర్ అయ్యాను. కుమార్ అన్న, నా కంపెనీ నీకు కత్తితో సలాం అలైకుం చేస్తాను. ఎందుకంటే ఇలా మంచిగా బతికిన వాళ్ళందరికీ నేను ఆనందపడతాను. ఎందుకంటే మనం అంతా సిటీకి ఒక లక్ష్యం మీద వచ్చాం. మనం ఏం చేయాలా? ₹1 సంపాదించుకొని పిల్లల్ని అందరినీ ఆనందంగా ఉంచాలి. ఈ చాలామంది ఏం చేస్తుంటారు, తాగి భార్య పిల్లల్ని సరిగ్గా చూసుకోకుండా పాపం ఆ పిల్లలు కూడా ఎన్నో పని చేస్తూ ఒక దారికి రాక ఆ పిల్లలు కూడా వీళ్ళని చూసి చెడిపోయి. నేను ఇంటికి తండ్రే కదన్నా కెప్టెన్. తండ్రి మంచివాడైతే వెరీ గుడ్ అన్న. అందరూ నీలాగానే ఉండాలి. ఎవరన్నా మీది? వరంగలా? వరంగలేనా? పక్కన ఏదైనా ఊరా? స్టేషన్ కనుపురా. మళ్ళీ ఓకే. ఆయనది నీది ఒకటి ఊరన్నా? ఓకే. కస్టమర్ని నా పక్కన నిలబెట్టుకొని మరీ చికెన్ అంటే మనది ఏం పడేది కాదు. ఇక్కడ ఇంత నీట్గా ఉంచుతా నా షాప్. సార్ రెడీగా ఉంది సార్, ఇదే ఇదానికి వెళ్ళిపోని. మా కుమార్ అన్న నీట్గా తింటాడు. చాలామంది ఒక 20-30 రూపాయలు మిగులుతాయని పక్క షాప్లోకి వెళ్తారు. అంటే వాచ్మెన్లు అంటారు. ఎందుకంటే వాళ్ళు ఏదో అలవాటు ఉన్నవాళ్ళు కదా. ఈయన ఏంటంటే సపరేట్గా మంచి వస్తువు తినాలని నా దగ్గర వస్తుంది. నీట్గా కట్ చేస్తాడు, మంచిగా ఇస్తాడు అన్నట్లు. అది మనం కాపాడుకోవాలి కదా. అట్లా ఏమంటావు కుమార్ అన్న? అంతే కదా అన్న కూడా చెప్తాను. నలుగురికి ఇందాక 3-4 కస్టమర్స్ అన్న తొందరపడకుండా ఆగి మరీ తీసుకొని వెళ్తున్నాను. నా దగ్గర కస్టమర్స్ ఓపిక ఎక్కువ. నీ మంచితనాన్ని మెచ్చుకొని ఒక వింగేస్తాను. ఏమంటావు? అది మన గతి. ఓకేనా? రైట్. అందరూ కూడా వాచ్మెన్లు కానీ కష్టపడాలని కుమార్ అన్న లెక్క పిల్లల్ని మంచిగా చదివించుకొని
బానిసలు అవ్వకుండా మీకు అలవాట్లు ఉన్నా దేనికైనా సరే ఒక లిమిట్ పద్ధతిలో వెళ్ళండి. అంతేగాని కుంభాలు తాగేసి ఫ్యామిలీని చిన్న భిన్నం చేయమని. ఓకేనా? ఓకేనా? రైటనా? ఎంత కేజీ? ఇక్కడ ఇచ్చిన చూడు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, బాయ్. అర్థం కాలే? నీట్గా ఉంటుంది. లివర్ ఓకే కదా? లివర్ కావాలి కదా గురుగారు? లివరు అదే దొరకదు. ఇంకా మేము ఏంటంటే జాగ్రత్త పడుతుంటాం. అవసరం ఉన్న వాళ్ళకే ఇస్తాం. మూడే వస్తాయి. ఓ కోడికి 2, ఇది 1. మరి 6 వస్తాయి. చెక్కాలి కస్టమర్. ఈయన మా షాపు నుంచి 3 కిలోమీటర్లు ఉంటుంది, 3-4 కిలోమీటర్లు ఉంటుంది. అంత దూరం వస్తుంది ఆయన. వెరీ గుడ్. ఎస్, లైవ్ కాదు, ఓన్లీ రికార్డింగే. లైవ్ పెడితే నా మొత్తం నెట్ అంతా అయిపోతుంది. జియో వాళ్ళు ఇచ్చేదే ఇప్పుడు 1 GB ఇచ్చారు. అంతకుముందు కనీసం 1.5 GB అని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 1 GB ఇచ్చారు, తుస్సుమంటూ. అందుకోసమే మనకి ఇంటి దగ్గర వైఫై ఫ్రీ. ఆడిపోయి మొత్తం చేసుకుంటాం. దగ్గర ఎంతసేపు అయినా సరే కాంప్రమైజ్ అయ్యేలే. నచ్చిన వాళ్ళు తీసుకుంటారో నచ్చిన వాళ్ళు తీసుకోవడం అంతే. కొంతమంది ఈగోలోకి వెళ్ళిపోతాం. మనము వాళ్ళ ఈగోని టచ్ చేయగానే చెప్తాం, సార్ ఇది పద్ధతి, ఇది అని. చాలామంది ఏంటంటే చెప్పేది కొడతా ఉంటాం. మన మాట ద్వారానే వాళ్ళని ఆపాలి. అంతేగాని వాళ్ళ ఆవేశానికి మనం ఏదో పోసినట్టు ఉంటే బాగుండదు కదా. అందుకోసం మనం కస్టమర్ని డీల్ చేసే పద్ధతి మనం తెలుసుకోవాలి. మనం ఎందుకంటే కస్టమర్ దేవుడు. వాళ్ళని బాధ పెట్టి వాళ్ళకి కావాల్సినవి ఏ ఐటమ్ కావాలో అది నేను ఖచ్చితంగా ఇస్తాను. లెగ్ సైడ్ కావాలంటే లెగ్ సైడ్, కానీ ఏది కావాలంటే అది ఇస్తాను. నాకు వేస్టేజ్ లాస్ అవ్వకుండా చూస్తా. షరతులు వర్తిస్తాయి. వాళ్ళు ఏది తీయాలంటే అవి రేటు పెరిగే ఛాన్స్ ఉంటుంది. ముందుగానే చెప్తాను. ఎందుకంటే మనం గొడవ పడకూడదు. ఏది సరే ఇది సరే. ఒక అలా వెరైటీస్ అడిగితే నాకు మేడవద్దు అది ఇది అంటే అది 40 రూపీస్ దాకా ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది. అది కూడా అదే విఐపి అని. నమస్తే రత్నమన్నా. నా ప్రతి లైవ్ కాదు, నా వీడియోకి నేను నమస్తే కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే కరెక్ట్ టైమింగ్ నీకు అది. మా ఏరియాలో రత్నవన్న అని ఉదయాన్నే షాప్కి వస్తాడు. కాసేపు మాట్లాడుకుంటాం. చూసావా, కుంభాలు అయితే తాగుతాం. కడగడానికి బరువు. అడుగుదాం అనుకుంటే మర్చిపోతాను. ఒరే నీకు దండవరా, అవి అన్న కొత్త అయినా ఉండవు. అవి ఎప్పుడో పాత వీడియోలు పెట్టుకొని చూస్తావు. ఏంటది? జలగండమా? ఎలా ఉంది? తగ్గిందటనా రత్నం? జల ఉధృతి తగ్గిందటనా? ఎక్కడ తగ్గుతుంది? ఇట్లా ఉంటే మనకే సార్ లెగ్గుంచాలి కదా.
ఏం రద్దావునా ఏం తిన్నావు టిఫిన్ బయట చేసినావు అరే ఏం చేసినావు అంటే బయట చేసినట్టు ఏం తిన్నావు ఆహాహాహా రత్నం అన్న సంవత్సరాలు ఆయన కూడా 40 ఇయర్స్ ఉంటాయి అసలుకి ఇంత కొవ్వు ఉండదు అలా జాగ్రత్తగా బాడీని మెయింటైన్ చేస్తారు రోజు 15 కిలోమీటర్లు తిరుగుతాడు నడుచుకుంటాడు బండి అనేది వాడు బండి రెండు టైంలో ఒకటి ఆర్థికంగా 2 ప్రాణం విధంగా ఏదైనా ప్రాణ సమస్య అంటే ఆరోగ్య వ్యవస్థ బాగలేనప్పుడు రెండవది డబ్బులు ఏదైనా రావాలనుకున్నప్పుడు పెట్టాలా బండి వేసుకొని పోతాడు అన్నమాట 2 విధాలు మిగతా ఫ్రెండ్స్తో కానీ ఇట్లా కానీ బలాదురుగా తిరగడం అలా ఓకే ఫ్రెండ్స్ రండి సార్ అయిపోయింది ఓకే బాయ్